కాదు బోనస్ కూడా వస్తుందని చెబుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ జిల్లాలో ఇప్పుడు 4 రోజులుగా ధాన్యం అమ్ముతున్న రైతులకి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టో లేకపోతే అక్కడ ఇక్కడ ఇప్పుడు ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఆ మద్దతు ధరకైనా కొంటున్నారు. తడిసిపోయిన ధాన్యం లేకపోతే మొన్న తుఫాను దెబ్బతిన ధాన్యాన్ని అయితే మరీ అన్యాయంగా కొంటున్నారు. ₹1 పెరిగిందా? ఏ కార్పొరేట్ ఇక్కడ నేను దారిలో వస్తూ ట్రాక్టర్ ర్యాలీలో చూశాను, అక్కడ రిలయన్స్ స్మార్ట్ ఉంది, వాళ్ళు అక్కడ బియ్యం అమ్ముతున్నారు, పప్పులు అమ్ముతున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు. ₹1 అదనంగా రైతుకు పెంచి అమ్ముతున్నారా అని అడుగుతున్నాను. తమ్ముంటే బీజేపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను. కబుర్లు కాదు చెప్పాల్సిందే. ఈరోజు మినప్పప్పు బియ్యం ఉదాహరణ చెప్పారు. కూరగాయలు మేము మొన్న గుంటూరు జిల్లాలో గ్రామానికి వెళ్ళాను, విజయవాడ ఆనుకున్నటువంటి చోట దొండకాయలు రైతుల పొలంలో పోయి నేను విచారించాను, కిలో ₹14 అమ్ముతున్నారు. అదే రోజు విజయవాడలో ₹28 ఉంది రైతు బజార్లో. అదే రోజు వాళ్ళ బిగ్ బజార్ రిలయన్స్ వాళ్ళ బిగ్ బజార్ లో ₹48 అమ్ముతున్నారు. రైతులకు ఇచ్చేది ₹14, రిలయన్స్ అమ్మేది ₹48. ఈ మధ్యలో ఎవడు దోపిడీ చేస్తున్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను. రేపు పొద్దున్న ఏళ్లకే పూర్తి అధికారం వస్తే వాళ్ళ మార్కెట్ లో పోయి అమ్ముకోవాల్సి వస్తే పోటీ లేకపోతే అప్పుడేమిటి రైతు బతుకు? కూరగాయలంతే, పండ్లంతే, ధాన్యం అంతే, పప్పులంతే, అది ఈదం లేదు. చెరకు రైతులు, పాల రైతులు, సకల రైతాంగాన్ని ముంచి వాళ్ళని దివాళా ఎత్తించి వాళ్ళని నాశనం చేసి ఈ మొత్తం భూముల్ని కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి ఈరోజు మోడీ చట్టాలు తెచ్చాడు. రైతు వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయంగా మార్చడమే ఆయన లక్ష్యం. అది చట్టంలో స్పష్టంగా ఉంది. అందుకని అంబానీ అదానాలకు సేవ చేయడానికి చట్టాలు తెస్తామని మేము ఒప్పుకొని దీంట్లో ఏంటి సవరణలు? ఏం చేయాలి సవరణలు? కొత్త చట్టాలు తీసుకురామని అడుగుతున్నాం. రైతుకు ఉపయోగపడే చట్టాలు తీసుకురా, మేము చర్చిస్తాం. మా అభిప్రాయాలు కూడా